హలో వెల్కమ్ టు ఏఐ ట్రెండింగ్. ఏఐతో ప్రపంచంలో జరిగిన మార్పు గురించి ఈరోజు తెలుసుకుందాం. గోండి కొలమి భాషల రక్షణకు కృషి. గోండి భాషలోకి మహాభారతం అనువాదం. గిరిజన ఉపాధ్యాయుడు తొడాసం కైలాస్ ఘనత. మాన్ కీ బాత్లో ప్రశంసించిన ప్రధాని మోదీ. ఆదివాసీ పేద కుటుంబంలో జన్మించి అభ్యున్నతి వైపు ప్రయాణిస్తున్నాడు గిరిజన ఉపాధ్యాయుడు తొడాసం కైలాస్. అంతరించిపోతున్న గోండి కొలామి భాషల పరిరక్షణకు ఎనలేని కృషి చేస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా యాంకర్ను సృష్టించి గోండి భాషలో వార్తలు చదివిస్తున్నాడు. గోండి కొలామి తెలుగు, హిందీ, ఆంగ్లం, లంబాడ భాషల్లో వందలాది పాటలు రాసి ఔరా అనిపించాడు. ఆదిలాబాద్ జిల్లాలోని మావాల మండలం భాగపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన కైలాస్ సేవల గురించి ఇటీవల మాన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ కూడా ప్రస్తావించి ప్రశంసించడం గమనార్హం. మట్టిలోని మాణిక్యం. కైలాస్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వాఘపూర్ సర్కార్ బడిలో చదివాడు. ఊట్నూరులోని లాల్ టెక్డీ రెసిడెన్షియల్లో ఇంటర్, ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో BA పూర్తి చేశాడు. 2000 సంవత్సరంలో అన్ట్రైన్డ్ DSC ద్వారా ఉపాధ్యాయ కొలువు సాధించాడు. ఈయనకు భార్య ఉమాదేవి, 2 పిల్లలు గంగోత్రి, సృజన్ రామ్ ఉన్నారు. గాదిగూడ మండలంలోని డోంగర్ గావ్ ప్రాథమిక పాఠశాలలో SDTగా పనిచేసి ప్రస్తుతం ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్లో స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. విద్యార్థులకు ప్రొజెక్టర్ ద్వారా డిజిటల్ పాఠాలు బోధిస్తున్నాడు. కరోనా సమయంలో గిరిజనులను అప్రమత్తం చేసేందుకు గోండి భాషలో కరపత్రాలు ప్రచురించి పంపిణీ చేశాడు. గోండి భాషలోకి మహాభారతం, ఆదివాసీలకు మహాభారత గ్రంథాన్ని అందించాలనే ఉద్దేశంతో తెలుగు లిపి ద్వారా గోండి భాషలోకి ఆ గ్రంథాన్ని కైలాస్ అనువాదించాడు. సుంగల్ తూర్పో తొడాసం బండు, నైతం మరుబాయి, తొడాసం నెలెంజ్ పేరిట ఏఐ యాంకర్తో వార్తలు చదివించేవాడు. సంగీతం అంటే ఆయనకు మక్కువ. దీంతో కొలామి భాషలో 100కు పైగా పాటలు రచించి వాటిని సైతం ఏఐ యాంకర్తో పాడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గిరిజనులను చైతన్యపరచాలని, గిరిజనులను చదువు వైపు మళ్లించడంతో పాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో పలు కార్యక్రమాలను చేపడుతున్నాడు. జ్ఞానం ఏ ఒక్కరిని సొత్తు కాదు. కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. సాంకేతికతపై ఉన్న మక్కువతో ఏఐ యాంకర్ ద్వారా గోండి కొలామి ఇతర భాషల్లో వార్తలు చదివించడం, పాటలు పాడించడం చేస్తున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నన్ను అభినందించడం సంతోషంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజన్పై అరబ్ దేశాలు భగ్గుమంటున్నాయి. తాజా ట్రంప్ గాజా అంటూ ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఊహజనితమైన గాజా వాస్తవాలను ఏమాత్రం దాచిపెట్టలేదని, అక్కడి ప్రజలు కోరుకునేది అలాంటి బ్రతుకులు కానే కాదని పలువురు మండిపడుతున్నారు. ఆకాశాన్నంటే భవనాలు, లగ్జరీ ఓడలు, రాత్రిపూట బంగారు వర్ణంలో మెరిసిపోయే గాజా నియంత్రిత ధోరణిని ప్రతిబింబించేలా డొనాల్డ్ ట్రంప్ బంగారు విగ్రహాలు, మధ్యలో ఏదో తింటూ కనిపించే ఇలాన్ మాస్క్ డబ్బులు వెదజల్లే పిల్లలు, అటు పబ్లో డాన్సర్లతో, ఇటుపై ఇజ్రాయెల్ PM నేతృత్వంలో ట్రంప్ చొక్కా లేకుండా సేద తీరుతున్న దృశ్యాలను వెరసి విలాసవంతమైన ప్రాంతంగా ఉన్న గాజా వీడియోను ట్రంప్ తన ట్రూత్ సోషల్లో షేర్ చేశారు. అయితే ట్రంప్ గాజా పేరుతో విడుదలైన ఆ ఏఐ జనరేటెడ్ మీడియాపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అది గాజా ప్రజలను ప్రతిబింబించేలా ఎంతమాత్రం లేదని హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు బసిం నయీం అన్నారు. దురదృష్టవశాత్తు ట్రంప్ మరోసారి గాజా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. గాజా ప్రజలు కోరుకుంటుంది ఛిద్రమైన ఈ ప్రాంత పునర్నిర్మాణం, అలాగే తమ తర్వాతి తరాలకు మంచి భవిష్యత్తు అందించాలని, అంతేకాని బందికానంలో ఉండాలని కాదు. మేం పోరాడేది బందికానంలో పరిస్థితులు మెరుగుపడాలని కాదు, అసలు జైలర్ లేకుండా చూడాలని అని నయీం అంటున్నారు. మరోవైపు ఈ వీడియోలో మాస్క్ నేతన్యాహు ప్రస్తావించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గాజాలో మానవతా సాయం కొనసాగుతున్న వేళ పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న అసలైన సమస్యలను ట్రంప్ పక్కన పెట్టారంటూ పలువురు మండిపడుతున్నారు. 2023 అక్టోబర్ 7వ తేదీన హమాస్ సంస్థను ఇజ్రాయెల్పై మెరుపు మిస్సైళ్ల దాడి జరిపింది. ఈ దాడుల్లో 1200 మంది మరణించారు. అయితే ప్రతిగా హమాస్ అధీనంలో ఉన్న గాజాపై దాడులు జరుపుతూ వచ్చింది. ఇప్పటిదాకా ఈ దాడుల్లో 48,200 మంది పాలస్తీనా ప్రజలు మరణించగా ఇందులో పిల్లల సంఖ్య అధికంగా ఉంది. మరోవైపు ఈ యుద్ధ వాతావరణంలో 90% గాజా ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగడంతో గాజాకు అంతర్జాతీయ సాయం అందడం కూడా కష్టతరంగా మారగా ఆ సాయం అందక పలువురు చనిపోవడం గమనార్హం.
ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పులు విరమణ ఒప్పందం అమల్లో ఉంది. ఒప్పందంలో భాగంగా తమ దగ్గర ఉన్న బందీలను హమాస్ పాలహస్తీన ఖైదీలను ఇజ్రాయెల్ ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒప్పందం పూర్తయితే హమాస్ పరిస్థితి ఏంటన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకమే. మరోవైపు గాజా పునర్నిర్మాణం కోసం ట్రంప్ ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అక్కడ ఉన్న 21 లక్షల మంది పాలహస్తీన ప్రజలను ఇతర ప్రాంతాలకు పంపించేసి గాజాను అతి సుందర విలాస ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఆ బాధ్యతలు అమెరికానే తీసుకుంటుందని అంటున్నారు ఆయన. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మద్దతు ప్రకటించగా అరబ్ దేశాలు మండిపడుతున్నాయి. మరోవైపు గాజా సంక్షోభంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈజిప్ట్లో మార్చి 4వ తేదీన ప్రతినిధులు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ట్రంప్ ప్రతిపాదనపై చర్చించే అవకాశం లేకపోలేదు. నిపుణుల కొరతతోనే సమస్య, మానవ వనరుల ప్రొఫెషనల్స్ వెల్లడి. లింక్డ్ ఇన్ నివేదిక. దేశీయంగా చాలా కార్పొరేట్ కంపెనీలు కృత్రిమ మేధ వినియోగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి. అయితే ఈ టెక్నాలజీ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేగలిగే నిపుణుల కొరత పెద్ద సమస్యగా ఉంటుంది. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ ఇన్ నిర్వహించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం తమకు వచ్చే దరఖాస్తుల్లో ఉద్యోగానికి కావాల్సిన అర్హతలన్నీ ఉండే దరఖాస్తులు సగానికన్నా తక్కువగా ఉంటున్నాయని దేశీయంగా 54% మంది హ్యూమన్ రిసోర్సెస్ ప్రొఫెషనల్స్ వెల్లడించారు. సరైన సాంకేతికత నైపుణ్యాలున్న వారిని 61% మంది, సాఫ్ట్ స్కిల్స్ ఉన్నవారిని 57% మంది దొరకపుచ్చుకుపోవడం నియామకాల పరంగా అతిపెద్ద సవాలుగా ఉంటుందని పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంజనీరింగ్ వంటి టెక్నికల్ అండ్ ఐటీ నైపుణ్యాలు 44%, ఏఐ నైపుణ్యాలు, కమ్యూనికేషన్స్ సమస్యల పరిష్కారంగా నైపుణ్యాలు. అర్హులైన అభ్యర్థులు దొరకకపోవడంలో హైరింగ్ ప్రక్రియ విషయంలో కంపెనీలు మరింత ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఉద్యోగానికి కావాల్సిన అర్హతల్లో కనీసం 80% ఉన్న అభ్యర్థులనే పరిగణలోకి తీసుకుంటామని 55% మంది వారినే హైరింగ్ చేసుకుంటామని 54% మంది హెచ్ఆర్ నిపుణులు తెలిపారు. సర్వే డేటా లింక్డ్ ఇన్ ప్లాట్ఫామ్లో వివరాల విశ్లేషణ ఆధారంగా రిపోర్ట్ తయారైంది. 1991 మంది సి సూట్ ఎగ్జిక్యూటివ్లతో పాటు 1000 మందికి పైగా ఉద్యోగులుండే సంస్థలకు సంబంధించి 300 మంది పైచిలకు చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్స్ ఈ సర్వేలో ఉన్నారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు: నియామకాల తీరుతెన్నులను ప్రతిభావంతులకు శిక్షనివ్వడం మొదలైన అంశాలను ఏఐ సమూలంగా మార్చేస్తుంది. అయితే ఏఐని కేవలం ఆషామాగా వినియోగించుకోవడం వల్ల ఉపయోగం లేదు. వ్యాపార వృద్ధికి దాన్ని ఉపయోగించుకోవడం కీలకం. చాలా మటుకు కంపెనీలు ఏఐ సాధనాలను తయారు చేసుకోవడంపైనే భారీగా పెట్టుబడులు కుమ్మరిస్తున్నాయని, కానీ వాటిని పూర్తి స్థాయిలో వినియోగించగలిగే సరైన నిపుణులు అంతగా ఉండటం లేదని నివేదిక వివరించింది. దీనితో గేమ్ చేంజింగ్ అవకాశం చేజారిపోతుందని పేర్కొంది. దీన్ని అధిగమించాలంటే వ్యాపార సంస్థలు నియామకాల విషయంలో నైపుణ్యాలకు ప్రాధాన్యతనిచ్చే ధోరణితో వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్త ఆవిష్కరణలకు ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడినప్పటికీ సృజనాత్మకత, కమ్యూనికేషన్స్, భాగస్వామ్యం వంటి మానవ నైపుణ్యాల వల్లే పోటీ సంస్థల కన్నా మెరుగ్గా కంపెనీలు పురోగమించగలవు. నైపుణ్యాల్లో అంతరాలను భర్తీ చేసేందుకు భారతీయ కంపెనీలు శిక్షణపై మరింతగా దృష్టి పెట్టాలి. ఏఐ గురించి నేర్చుకోవడం, అభివృద్ధి చేయడంపై ఇన్వెస్ట్ చేస్తే వినియోగం పెరగడానికి ఉపయోగపడుతుంది. హెల్త్ కేర్ ఏఐతో జీడీపీకి ఊతం. 2025లో $30 బిలియన్ వరకు జత ఇన్ఫ్రా పరిమితులు అధిగమించాలి. సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. డెలాయిట్ నివేదిక ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేధాన్ని విస్తృతంగా ఉపయోగించడం వల్ల స్థూల దేశీయోత్పత్తికి 2025లో మరో 25 నుంచి $30 బిలియన్ విలువ జతకాగలదని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఒక నివేదికలో తెలిపింది. ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్న ఇండియా ఏఐ మిషన్, డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత చట్టం 2023 మొదలైనవి డిజిటల్ హెల్త్ కేర్ వ్యవస్థకు ఊతమిస్తున్నాయని వివరించింది. నివేదిక ప్రకారం ఆరోగ్య సంరక్షణ విభాగంలో ఏఐ వినియోగం 40% పైగా ఉంటుంది. ఇది ఎఫ్ఎంసీజీ తయారీ కన్నా అధిక కావడం గమనార్హం. ఏఐ ఆధారిత వైద్య పరీక్షలు, మెడ్టెక్ ఆవిష్కరణలు, డిజిటల్ హెల్త్ కేర్ రికార్డులు తదితర అంశాల కారణంగా భారతీయ డిజిటల్ హెల్త్ కేర్ వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతుందని డెలాయిట్ ఇండియా లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ లీడర్ జయదీప్ ఘోష్ తెలిపారు. అయితే ఏఐ సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోవాలంటే నియంత్రణ విధానాలు, సిబ్బంది శిక్షణ, మౌలిక సదుపాయాల పరమైన పరిమితులు మొదలైన సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు.
మరిన్ని పెట్టుబడులు, పురోగామి పాలసీలపై దృష్టి పెట్టడం ద్వారా ఏఐ ఆధారిత హెల్త్ కేర్ విభాగంలో భారత్ అంతర్జాతీయంగా అగ్రగామిగా ఎదగవచ్చని ఘోష్ చెప్పారు. బ్యాంకింగ్తో పోలిస్తే పురోగతి నెమ్మదే. ఏఐ కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాలతో పోలిస్తే హెల్త్ కేర్లో కృత్రిమ మేధా వినియోగం చాలా నెమ్మదిగా ఉంటుందని నివేదిక తెలిపింది. డేటా భద్రతపై అనుమానాలు, బహుళ నియంత్రణ సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉండటం, ఏఐలో శిక్షణ పొందిన నిపుణుల కొరత తదితర అంశాలు ఇందుకు కారణమని వివరించింది. సర్జికల్ కన్జ్యూమబుల్స్ విభాగంలో భారత్ నికరంగా ఎగుమతిదారుగానే ఉంటున్నప్పటికీ హైటెక్ వైద్య పరికరాల కోసం ఇంకా దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుందని నివేదిక వివరించింది. దేశీయంగా తయారీని పెంచుకోవాల్సిన ఆవశ్యకతను ఇది సూచిస్తుందని పేర్కొంది. శిక్షణ, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు, పాలసీపరమైన సంస్కరణలతో ఏఐ వినియోగం మరింత వేగవంతం కాగలదని వివరించింది. ఇది సాంకేతికంగా అధునాతనమైన, స్వయం సమృద్ధి గల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు వేస్తుందని తెలిపింది.